హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎక్కడెక్కడ ఓ మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకు బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడన యొక్క ట్రాక్ ఎలా ఉంది? దీని మూవ్మెంట్ ఏ విధంగా ఉంది? దీని యొక్క ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకి ఎక్కడెక్కడ భారీగా లేదా ఓ మోస్తరుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ అల్పపీడన యొక్క ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా భాగాలకే వర్షాలు పరిమితమవుతాయా, లేదా రాయలసీమ జిల్లాలకు కూడా ఈ వర్షాలు అనేవి మనకు వెళ్తాయా అనే విషయాల గురించి మాట్లాడుకుంటాం. ప్రస్తుతం మనం ఈ అల్పపీడనం గురించి మాట్లాడుకోవడానికి అంటే ముందుగా మనకు వెదర్ రిలేటెడ్ అప్డేట్లో ఈ అల్పపీడనం యొక్క ప్రయాణం ఎలా మొదలైంది, అది ఎంతవరకు వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి ఇది ఎలా ట్రాక్ని మార్చుకుంటూ వచ్చిందని చెప్పి మనం తెలుసుకుందాం. డిసెంబర్ 18 నుంచి ఇది మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగాల దగ్గర నుంచి అల్పపీడనం అనేది మొదలయ్యి, అంటే బలమైనటువంటి అల్పపీడనంగా మారి మొదలయ్యి అక్కడి నుంచి అల్పపీడనం అనేది కోస్తా భాగాలంతటా ఆనుకుంటూ మనకు ఉత్తరాంధ్ర వైపుగా వెళ్ళింది. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మనకు పశ్చిమ వాయువ్య ఈశాన్య దిశగా కదులుతూ బంగాళాఖాతంలోని ఉత్తర భాగాలకి మధ్యలో, అంటే మనకు పశ్చిమ బెంగాల్కి ఇటు మనకు మయన్మార్ దేశానికి మధ్యలో ఇది నిలబడి, అంటే బంగ్లాదేశ్కి కాస్త దగ్గరగా వెళ్ళి నిలబడి అక్కడ మనకు వాయుగుండ రూపంలోకి మారింది. అక్కడ మనకు వాయుగుండ రూపంలోకి మారిన తర్వాత ఈ వాయుగుండం అనేది 24 గంటల్లోనే మళ్ళీ బలహీనపడడం అనేది, అంటే గతంలో వీడియోస్లో మనం దీని గురించి క్లియర్గా చెప్పుకున్నాము. ఇది ఒక వాయుగుండ రూపంలోకి వెళ్తుంది, నార్త్ డైరెక్షన్ తీసుకుంటూ ఆ తదుపరి ఇది బలహీనమవుతూ ఒక ఆవర్తనంగా మారుతూ 2 ఆవర్తనాలుగా ఆ తర్వాత ఒక అల్పపీడన రూపంలోకి వచ్చి దిగువకి దిగుతూ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తుందని చెప్పి మనం చెప్పుకుంటూ వచ్చాము. ఈ అల్పపీడనం ప్రస్తుతం డిసెంబర్ 24వ తేదీగా, అంటే ఈ రోజుటికి ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో ఎలా కేంద్రీకృతమైంది, అది ఏ భాగాల మీదుగా ప్రభావాన్ని చూపించబోతుందనే అంశాల గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుంటాం. ఒకసారి ఇక్కడ మనకు వెదరికల్ మోడల్ ఇమేజ్లో చూస్తే డిసెంబర్ 24కి వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అనేది ఇక్కడ చూస్తే మనకు బంగాళాఖాతంలో దక్షిణ దిగువ భాగం దగ్గర, అంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి అత్యంత సమీపంగా ఈ అల్పపీడనం అనేది కొనసాగుతుంది. అంటే సుమారు మనకు ఒక 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల దగ్గర ప్రాంతంలో ఇది మనకు కొనసాగుతూ ఉన్నటువంటి ఈ అల్పపీడనం కనిపిస్తుంది. ఇక్కడ మేము గమనించి కనుక చూసుకున్నట్లయితే రెడ్ కలర్ లైన్ తోటి నేను ఇక్కడ మార్క్ చేసి అల్పపీడనం యొక్క ట్రాక్లోకి మాయిశ్చర్, అంటే తేమ గాలుల డైరెక్షన్ అనేది ఎలా తీసుకుని వెళ్ళానని చూస్తే ఉత్తర ఆంధ్ర ప్రాంతాల మీద గణించి, అంటే మనకు విశాఖపట్నం, శ్రీకాకుళం దగ్గర నుంచి, ఇచ్చాపురం దగ్గర నుంచి ఈ లైన్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూస్తే మీరు కోస్తా భాగ ప్రాంతాలను హీట్ చేస్తూ, అంటే టచ్ చేస్తూ బంగాళాఖాతంలో అల్పపీడనంలోకి తీసుకుని వెళ్ళాను. అంటే మాయిశ్చర్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాల తీరం వెంబడి లోపలికి వస్తూ అలాగే నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మళ్ళీ బంగాళాఖాతంలోకి వెళ్తుంది. అంటే మాయిశ్చర్ అంటే వర్షాలను కురిపించేటటువంటి గాలుల యొక్క సర్క్యులేషన్ అనేది ఇలా వెళ్తుందని చెప్పి ఇక్కడ నేను చూపిస్తాను. అలాగే బ్లాక్ కలర్ లైన్ అనేది ఉత్తర భారతం ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలపై నుంచి తీసుకొని అదే అల్పపీడనం ప్రాంతంలోకి తీసుకుని వచ్చాను ఉత్తర భాగాలపై నుంచి. అంటే పొడి గాలుల యొక్క డైరెక్షన్ గాలులు అనేవి ఈ బ్లాక్ లైన్, అంటే మనకు చలి గాలులు అనేవి విపరీతంగా వీస్తూ ఈ అల్పపీడనంలో ఉన్నటువంటి ప్రాంతంలోకి వస్తున్నాయి. అలాగే ఇక్కడ చూస్తే మనకు రాజస్థాన్, గుజరాత్ల మీదుగా నుంచి అలాగే మనకు అరేబియా సముద్రం నుంచి ఇంకొక గాలుల డైరెక్షన్ని తీసుకొచ్చి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి ఎంటర్ చేశాను. అంటే ఆ గాలుల యొక్క డైరెక్షన్ తోటి కూడా మనకు రావడం వల్ల ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం యొక్క ఎఫెక్ట్ తోటి మనకు రాయలసీమ జిల్లాల్లోకి, తెలంగాణ ప్రాంతాల్లోకి మనకు క్లౌడ్స్, మేఘాలను ఏర్పడుతున్నాయి. అంటే రెండు వైపుల నుంచి వస్తున్న ఈ గాలుల క్లషింగ్ తోటి మనకు వాతావరణంలో మార్పు అనేది వస్తూ అక్కడ కూడా మనకు మేఘాలను ఏర్పడుతూ అక్కడ కాస్త ఆకాశం మేఘావృతం అవుతూ వస్తూ మళ్ళీ సాధారణ స్థితిలోకి, డ్రై వెదర్లోకి మారుతూ అలాంటి వాతావరణ పరిస్థితి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా అల్పపీడనం అనేది దక్షిణ కోస్తా సమీపంలో కేంద్రీకృతమైంది బంగాళాఖాతంలో. ఈ అల్పపీడనంలోకి గాలుల యొక్క డైరెక్షన్ ఏ విధంగా అవుతుందనేది కూడా మనకి ఇక్కడే తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకు ఈ అల్పపీడన ఎఫెక్ట్ తోటి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వర్షపాతం ఏ స్థాయిలో ఉండబోతుంది, భారీ స్థాయిలో వర్షాల, మోస్తరు వర్షాల అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో ఈ యొక్క వెదర్ రిలేటెడ్ అప్డేట్లో డీటెయిల్డ్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుంటాం. ప్రస్తుతం ఇక్కడ శాటిలైట్ ఇమేజ్ ఉపగ్రహ చిత్రంలో చూసుకున్నట్లయితే మనకు క్లౌడ్స్ అనేవి, మేఘాలు అనేవి ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనానికి క్లౌడ్స్, మేఘాలు అనేవి చాలా వీక్గా ఉన్నాయి. అంటే ఆ ప్రాంతం దగ్గర మనకు క్లౌడ్ అనేది బాగా బలంగా పడుతుంది. వెంటనే అక్కడి నుంచి ఇది మనకు సౌత్ కోస్టల్ పార్ట్ ఆఫ్ ప్లేసెస్కి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కదిలి వస్తున్నప్పటికీ వీక్ అయిపోతూ వస్తున్నాయి. అంటే ఇవి పెద్ద భారీ స్థాయిలో మనకు విపరీతమైన స్థాయిలో వర్షాలను కురిపించేటువంటి క్లౌడ్స్ లాగా మారడం లేదు. బట్ మనకు చూసుకుంటే మోడల్స్లో కొంచెం వర్షాలు హెవీగా ఉన్నట్టుగా మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి. దానికి కూడా సంబంధించి ఒక మోడల్స్ని మీకు చూపిస్తాను. ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్లో చూస్తున్న దాని ప్రకారంగా చూస్తే మనకు క్లౌడ్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్లోని మనకు మధ్య భాగం, దక్షిణ భాగం దగ్గర ఏర్పడుతూ మళ్ళీ బలహీనమవుతూ
ఇక్కడ రెడ్ కలర్ మార్క్‌తో చూపిస్తున్న ప్రాంతం దగ్గర వైపుగా మనకు ఇవి రానున్నటువంటి 24 అవర్స్ నుంచి 48 అవర్స్‌లో మనకు కోస్టల్ పార్ట్ ఆఫ్ ప్లేసెస్‌కి కదులుతూ అంటే ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల వైపుగా వస్తూ మనకు ఈ రోజుటి నుంచి రేపటికి, ఎల్లుండికి 3 రోజులకి ఈ వర్షాలనేవి కురిపించే విధంగా మనకు ఈ శాటిలైట్ ఇమేజ్‌లో చూపిస్తున్నాను. అంటే క్లౌడ్స్ ఈ డైరెక్షన్‌లో అంటే తూర్పు నుంచి మనకు పడమర డైరెక్షన్‌లోకి వస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాల్లో వర్షాలు పడేందుకు మనకు అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ ఉపగ్రహ చిత్రంలో చూపించాను. ఇక నెక్స్ట్ ప్రస్తుతం మేఘాలు మనకు ఏ డైరెక్షన్‌లో ఉన్నాయి? ఇప్పటివరకు నేను చెప్పినటువంటి దాని ప్రకారంగా స్ట్రాంగ్‌గా ఉన్నాయా? లేదా వీక్‌గా ఉన్నాయా? ఈ క్లౌడ్స్ అనేవి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రస్తుతం మేఘాలు ఉన్న ప్రాంతం అనేది చూస్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఇమేజ్‌లో మీకు క్లౌడ్స్ మేఘాలనేవి మనకు చాలా వరకు కోస్తా భాగంలోని అంటే ఆంధ్ర భాగం దగ్గర నుంచి దక్షిణ భాగం వైపుగా మనకు ఇంక్లూడ్ అవుతూ ఉన్నాయి. అంటే దిగువకి ఇలా దిగుతూ మనకు రిఫ్లెక్ట్ చేస్తూ దక్షిణ కోస్తా భాగం నెల్లూరు, ప్రకాశం జిల్లాలని బాగా హిట్ చేస్తున్నాయి. అలాగే ఉత్తరాంధ్రలోని మనకు విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, ఏలూరు, తాడేపల్లిగూడెం, అమలాపురము, నందిగామ అలాగే విజయవాడ ఈ ప్రాంతాల మీదుగా నుంచి ఈ మేఘాలనేవి మనకు రిఫ్లెక్ట్ అవుతూ అలాగే మనకు అమలాపురము, దివిసీమ, చీరాల, బాపట్ల ప్రాంతాలు అంటే కోస్తా భాగాలకి కాస్త ఎక్కువగా హిట్ చేస్తున్నాయి. మిగతా భాగాల్లో కాస్త తక్కువగా మనకు మేఘాలనేవి తాకుతూ వస్తూ మనకు మొత్తం మీద దక్షిణ కోస్తా భాగం నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఇక్కడ మనకు ఇమేజ్‌లో కనిపిస్తుంది. అలాగే మనకు ఇంకో ఇమేజ్‌లో కూడా చూసుకున్న రానున్నటువంటి 24 నుంచి 48 అవర్స్‌లో కూడా ఈ మేఘాలనేవి మనకు కోస్టల్ పార్ట్ అంటే బంగాళాఖాతంలోనే స్ట్రాంగ్ అవుతూ మళ్ళీ వీక్ అవుతూ అలాగే అక్కడే మనకు ఇవి ఇది చేస్తున్నాయి. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం పై నుంచి మనకు దక్షిణాంధ్ర ప్రాంతం మధ్యలోకి కొనసాగుతూ వస్తున్నట్టుగా ఈ ఇమేజ్‌లో మనకు ఈ యొక్క క్లౌడ్స్ అనేది కనిపిస్తుంది. ఇక మనకు ప్రస్తుతం భారీగా వర్షాలు పడుతున్నటువంటి ప్రాంతం ఏది? ఇప్పుడు అంటే మనం వీడియో చేస్తున్నటువంటి సమయానికి డిసెంబర్ 24 మనకు మంగళవారం ఉదయం మనం వీడియో అనేది చేస్తున్నాం. ఈ వీడియోలో మనకు చూసుకున్నట్లయితే ప్రస్తుతం భారీ మేఘాలతో వర్షాలు ఉన్న ప్రాంతం ఏదని చూస్తే ఇక్కడ ఈ ఇమేజ్‌లో మీరు గమనించి గనక చూసుకున్నట్లయితే భారీగా వర్షాలు అనేవి బంగాళాఖాతంలోనే అలాగే దక్షిణ కోస్తా భాగాలు ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోకి ఉన్నాయి. అంటే తీరం వెంబడి ఉన్న ప్రాంతాల దగ్గర మనకు సన్నని తుంపర్లతో జల్లులతోటి వర్షాలు అనేవి ఇక్కడ మనకు అంటే పడుతున్నట్టుగా ఈ ఇమేజ్‌లో అంటే గడిచినటువంటి 24 గంటల నుంచి ఇప్పటి నుంచి చూసుకుంటే నిన్నటి నుంచి ఈ రోజుకి చూసుకుంటే మనకు లైట్‌గా తుంపర్లుగా జల్లులుగా వర్షాలు అనేవి పడుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో చూస్తే మనకు యెల్లో కలర్‌లో కనిపిస్తున్నటువంటి ప్రాంతాలంతా చూస్తే అంటే కాస్త నెల్లూరు జిల్లాలోని ఒక సముద్ర తీరం నుంచి 50 కిలోమీటర్లు దాటుకొని వెళ్తే కడప, నెల్లూరు అలాగే నెల్లూరు జిల్లాని మనకు కనిగిరి, వింజమూరు, దుత్తులూరు అలాగే సోమశిల్ల మనకు ఈ ప్రాంతాల్లో అనంతసాగరము అలాగే మనకు పైన ప్రకాశం జిల్లాలోని దర్శి, మార్కాపురం, మంచిర్యాల, విజయవాడ, ఏలూరు అలాగే పిడుగురాళ్ళ, పల్నాడు అలాగే మనకు పైసుకొస్తే అల్లూరు సీతారామం జిల్లా అలాగే మనకు అరకు వ్యాలీ ఈ ప్రాంతాల దగ్గర వెళ్తే మనకు మేఘాలనేవి వస్తూ మనకు ఆకాశ మేఘావృతమవుతూ అంతగా వర్షాలనేవి లేకుండా సాధారణంగా కొంచెం తేలికపాటి జల్లులు కొన్ని భాగాల్లో మిగతా ప్రాంతాల్లో మనకు జల్లులు అనేవి లేకుండా వాతావరణం అనేది చల్లగా ఉంటూ అంటే పైనుంచి మనకు పొడిగాలులు వస్తున్నటువంటి ఈ మేఘాల్లో చలి ప్రభావం అనేది పెరిగి ఉంది. మనకు చల్లటి గాలుల యొక్క ప్రభావం అనేది పెరిగి ఉన్నట్టుగా ఈ ఇమేజ్‌లో మనకు దీంట్లో చూస్తుంటే మనకు తెలుస్తుంది. భారీ వర్షాలు అనేవి మనకు బంగాళాఖాతంలోనే ఉన్నాయని ఈ ఇమేజ్‌లో కనిపిస్తుంది. ఇక సూర్యరశ్మి యొక్క ప్రభావం అంటే మనకు ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు అల్పపీడనం ఉన్నప్పుడు ఏ స్థాయిలో మనకు ఎండ తీవ్రత అనేది ఉంటుందనేది ఇక్కడ చూస్తే మనకు సూర్యరశ్మి యొక్క ప్రభావం అనేది ఈ ఇమేజ్‌లో చూస్తే డిసెంబర్ 4 అనేది మనకు ఉత్తరాంధ్రలోని మనకు అరకు వ్యాలీ, లంబసింగి అలాగే మనకు ఇచ్చాపురం, శ్రీకాకుళం, విజయనగరం దగ్గర కాస్త ఎక్కువగా మనుషులు పట్టి ఉన్నట్టుగా ఈ ఇమేజ్‌లో మనకు కనిపిస్తుంది. అక్కడ మనకు చలి ప్రభావం పెరిగి ఎక్కువగా ఉంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాలు అంటే ఉత్తరాంధ్ర దగ్గర నుంచి దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లా దాకా తీసుకుంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కోస్తా బెల్ట్ అంటే సముద్ర తీరానికి దగ్గర ఉన్న ప్రాంతం దగ్గర బాగా మనకు ఆకాశ మేఘం ఉంది. ముసురుతోటి మనకు మేఘాలు పట్టి ఉన్నట్టు కనిపిస్తుంది. మిగతా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లోకి వెళ్తే మనకు కర్నూలు, అనంతపురము, తాడిపత్రి, ధర్మవరం ఈ ప్రాంతాల దగ్గరికి వెళ్తే కర్ణాటక బెల్ట్ సరిహద్దులు పంచుకున్న ప్రాంతాల దగ్గరికి వెళ్తే అంతగా ముసురు అనేది లేదు. లైట్‌గా మనకు కొంచెం సేపు ఎండ ఉంటూ మళ్ళీ కొద్దిగా మనకు ముసురు పడుతూ ఇలాంటి వాతావరణం అంటే అక్కడ మనకు కాస్త వాతావరణం అనేది నార్మల్ స్టేజ్‌లో ఉంది. మిగతా ప్రాంతం అంతటా చూసుకుంటే కోస్తా మొత్తం మీద మనకు ముసురు పట్టేసి ఆ వాతావరణం అనేది సూర్యరశ్మి యొక్క ప్రభావం తగ్గినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణలో కూడా చూస్తే మనకు ఆంధ్ర యొక్క సరిహద్దు భాగమైనటువంటి ప్రాంతం దగ్గర మనకు ముసురు పట్టేసి ఉంది. కర్ణాటక బెల్ట్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం దగ్గర చూసుకుంటే మనకు తెలంగాణలో మనకు వాతావరణం అనేది కాస్త ఎండగా కొంతసేపు మనకు ఆకాశ మేఘావృతమవుతూగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఈ గాలుల డైరెక్షన్ రెండు వైపుల నుంచి వస్తుంటే మిగతా ప్రాంతాలంతటా మనకు ఆంధ్ర మన తెలంగాణ భాగాలంతటా మనకు మేఘాలు ఏర్పడుతూ వాతావరణం అనేది కాస్త తక్కువగానే ఉష్ణోగ్రతలతోటి నమోదవుతూ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక వర్షపాత సూచన అనేది 2 మోడల్స్‌ని చూపిస్తూ ఆ 2 మోడల్స్‌లో ఎలాంటి డైరెక్షన్‌లో వర్షాలు ఉంటున్నాయి, ఎలా చూపిస్తున్నాయి అని చెప్తాను.
సహజంగా ఒక మోడల్‌తో నేను చూపించి మీకు వర్షాలు ఇలా ఉంటాయని చెప్పి చూపిస్తాను. కానీ ఇక్కడ 2 మోడల్స్ చూపిస్తూ మీకు ఏ ప్రాంతంలో ఎలాంటి వర్షపాత సూచన కనిపించిందో అనేది కూడా మీరు మీ యొక్క కామెంట్‌ని రాసి మనకు తెలియజేయండి నాకు. దాంట్లో చూడండి. ఒకసారి ఇక్కడ మనకు చూస్తే వర్షపాత సూచన అనేది చూస్తే రెయిన్ అకామిడేషన్ చూసుకుంటే మనకు మొత్తం మీద వర్షాలనేవి మనకు ఉత్తర ఆంధ్ర ప్రాంతం మీదుగా నుంచి దక్షిణాంధ్ర ప్రాంతంలోకి కాస్త ఎక్కువగానే ఉంటున్నట్టుగా ఈ రెయిన్ ప్రిడిక్షన్ అకామిడేషన్‌లో చూపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే డిసెంబర్ 24 నుంచి 25వ తేదీకి అంటే రానున్నటువంటి 24 గంటల్లో మనకు వర్షాలనేవి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరంలో ఎక్కువగా వర్షం ఉన్నట్టుగా, అలాగే నెల్లూరు జిల్లాని దక్షిణ భాగం దగ్గర మనకు వర్షాలు ఎక్కువగా ఉన్నట్టుగా, అంటే గూడూరు, నాయుడుపేట దగ్గర నుంచి మనకు వర్షాలనేవి నెల్లూరు నగరం, నెల్లూరుకి పైన ఉన్నటువంటి కాస్త కావలికి, బిట్రగుంటకి మధ్యలో వర్షాలనేవి కాస్త ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే మొత్తం కోస్తాంధ్రలోని మిగతా ప్రాంతాల్లోకి వెళ్తే మనకు ప్రకాశం జిల్లాలో కాస్త చెల్లాచెదురుగా వర్షాలు ఉన్నాయి. గుంటూరులో మనకు అక్కడక్కడ తేలికపాటిగా ఉన్నాయి. విజయవాడ, నందిగామ, ఏలూరు, తాడేపల్లిగూడెము, అలాగే తెలంగాణ సరిహద్దు భాగాన్ని పంచుకుంటున్న ప్రాంతం దగ్గర మనకు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర మనకు ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడేందుకు అవకాశం, అంటే అక్కడ మనకు భారీగా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నట్టు తెలంగాణ ఆంధ్ర సరిహద్దు భాగం అయినటువంటి పెరుగురాళ్ళ ఈ ప్రాంతాల దగ్గర, మార్కాపురం దగ్గర మనకు భారీగా వర్షాలు పడినట్టు అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. విశాఖపట్నం, అలాగే విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురము ఈ ప్రాంతాలు, అంటే అనకాపల్లి ఈ భాగాలు, అల్లూరు సీతారామరాజు జిల్లా దగ్గర కూడా మనకు వర్షాలు అనేవి అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే వర్షాలు అనేవి తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా పడుతున్నట్టుగా ఈ మోడల్లో మనకు కనిపిస్తుంది రెయిన్ ప్రొటెక్షన్ అకామిడేషన్ అనేది. ఇక నెక్స్ట్ నేను ఇంకో మోడల్ చెప్పాను కదా, చూపిస్తాను. ఈ మోడల్లో చూస్తుంటే డిసెంబర్ 24 వర్షపాత సూచన అనేది చూస్తే ఈ మోడల్లో కనుక అబ్జర్వ్ చేస్తే బంగాళాఖాతంలో మనకు స్ట్రాంగ్గా మేఘాలు ఉంటూ, అలాగే మనకు వర్షపాతం అనేది ఎలా ఉందని చూసుకుంటే బే ఆఫ్ బెంగాల్, అంటే బంగాళాఖాతంలో భారీగా వర్షాలు ఉన్నాయి. కాస్త ఇక్కడ అబ్జర్వ్ చేసి చూస్తే దక్షిణ భాగం అంటే నెల్లూరు జిల్లాలో డిసెంబర్ 24 అంటే ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మనకు వర్షాలు అనేవి ఈరోజు నుంచి రేపటి వరకు దక్షిణ భాగం అంటే తడ, నాయుడుపేట, గూడూరు, వాకాడు, నెల్లూరు నగరము, నెల్లూరు జిల్లా నుండి మనకు కోడూరు, మైపాడు బీచ్, రామతీర్థం, అలా సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఆ భాగాల దాకా మనకు వర్షాలు అనేవి కాస్త ఒక్కసారిగా ఒక 3-4 నిమిషాలు భారీగా పడి ఆగుతూ మళ్ళీ తగ్గుతూ ఇలాంటి వర్షాలు పడేందుకు అవకాశం ఉందని చెప్పి ఈ మోడల్ చూపిస్తుంది. మిగతా ప్రకాశం జిల్లా దగ్గర నుంచి విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, ఇచ్చాపురం, ఉత్తరాంధ్ర కోస్తా భాగం దాకా చూసుకుంటే ఆకాశం మేఘావృతం అవుతూ ఉంటుంది. అంతగా వర్షాలు లేకుండా స్నో రూపంలో అక్కడ జల్లులు అనేవి పడుతున్నట్టుగా ఈ మోడల్ చూపిస్తుంది. అంటే మనకు సన్నని తుంపర్లతో కూడిన జల్లులు అనేవి అక్కడ ఉంటాయి. అలాగే మిగతా భాగాలు అంటే సముద్ర తీరం నుంచి దాటుకుని ఒక 30 కిలోమీటర్లు లోపలికి వెళ్తే ఆ ప్రాంతాల దగ్గర మనకు స్నో అనేది ఉంటుంది. అంటే సన్నని తుంపలు, జల్లులు లాంటి కొంతసేపు పడుతూ ఆగుతూ చలిగాలుల యొక్క ప్రభావం పెరుగుతూ, చలిగాలు అంటే పొడిగాలులు, చలిగాలులు 2 మిక్స్ అయి ఉండి మనకు వాతావరణం ఉంటుందని ఇక్కడ మనకు ఈ మోడల్లో ఇమేజ్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఇమేజ్లో చూస్తే మనకు నెక్స్ట్ 25వ తేదీకి కూడా అలాగే కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలోనే మనకు ఎక్కువగా వర్షాలు ఉంటున్నట్టుగా, నెల్లూరు జిల్లాలోని తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లోనే వర్షాలు ఉంటున్నట్టుగా ఈ మోడల్ చూపిస్తుంది. మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా మనకు ఇందాక చూసిన మోడల్ దానిపై చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్కి రాయలసీమ జిల్లాలు, అలాగే నెల్లూరు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర మధ్య ఆంధ్ర ప్రాంతాల దాకా మనకు మేఘావృతం అయిపోయినట్టుగా ఈ ఇమేజ్లో మనకు డిసెంబర్ 25కి మనది కనిపిస్తూ ఉంది. ఈ ఇమేజ్లో చూసినట్టుగా ఇక డిసెంబర్ 26కి మనకు చూసుకుంటే వర్షపాతం సూచన అనేది చూసుకుంటే కాస్త నెల్లూరు జిల్లా నుంచి మనకు రాయలసీమ జిల్లాలోకి వెళ్ళినట్టుగా ఈ మోడల్ చూపిస్తుంది. అంటే రాయలసీమలోని మనకు తిరుపతి, కడప, శ్రీకాళహస్తి భాగాలకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని భాగాల్లోకి వర్షాలు అనేవి పెరిగినట్టుగా చూపిస్తుంది. అంటే ఒక మోస్తరు నుంచి తేలికపాటిగా కొన్ని నిమిషాలు, అంటే ఒక 5 నిమిషాల పాటు వర్షం పడడం, మన తగ్గడం, అలాగే మనకు అంటే క్లౌడ్స్ మధ్యలో డిస్టెన్స్ రావడం, మళ్ళీ మనకు ఈ క్లౌడ్స్ అన్నీ ఒక కంబైన్డ్గా మారడం, మళ్ళీ వర్షం అనేది ఒక్కసారిగా పెరిగి తగ్గడం, ఇలాంటి వాతావరణ స్థితి అనేది కనిపిస్తూ మనకు ఈ మోడల్ చూపిస్తున్న దాని ప్రకారం కనిపిస్తుంది. మొత్తం మీద మనకు డిసెంబర్ 26కి రాయలసీమ జిల్లాలంతటా మనకు ఆకాశం మేఘావృతం అయిపోయి ఉండి సన్నని తుంపులు జల్లులతో వర్షం పడుతున్నట్టుగా, అలాగే ఆంధ్ర యొక్క రాయలసీమ జిల్లాల యొక్క సరిహద్దును పంచుకుంటుంది తెలంగాణ ప్రాంతంలో కూడా మనకు వర్షాలను పెరిగి ఉన్నట్టుగా డిసెంబర్ 26కి వర్షపాతం ఉన్నట్టుగా సూచనగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మోడల్లో చూస్తే ఉత్తరాంధ్రలోని మనకు విజయవాడకి, కాకినాడ, పిఠాపురంకి పైనుంచి మనకు శ్రీకాకుళం, విజయనగరం దాకా వర్షాలు డిసెంబర్ 26కి లేనట్టుగా ఈ మోడల్ అనేది మాకు చూపిస్తుంది. ఇక్కడ ఈ వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి వర్షాలు, ఆకాశం మేఘావృతం ఉండి ఏ ప్రాంతాల్లో ఎలాంటి వర్షాలు అనేది వెదర్ అప్డేట్ అనేది మనకు మీ యొక్క కామెంట్లు, మీ ప్రాంతంలో ఎలాంటి వర్షపాతాన్ని సూచారు అనేది కింద మనకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాని ప్రకారంగా మనకు ఏ మోడల్ ఎలాంటి కండిషన్ని అబ్జర్వ్ చేసింది, కనిపించింది అనేది నాకు ఒక క్లారిటీ అనేది మీకు కూడా అనాలిసిస్ చేసిన దాంట్లో వస్తుందని చెప్పి నేను ఆశిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి, అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్.